అప్పు తీసుకున్న వారి ఇంటి ముందు టెంట్ వేసి తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటానని భీష్మించుకుని కూర్చున్న మహిళ. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన ప్రగడ లక్ష్మి అనే మహిళ అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దొండ శ్రీరామ్మూర్తి రెండవ కోడలు, మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ దొండ కన్నబాబు రెండవ వదిన దొండ గోదావరయ్య భార్య సత్యరమాదేవికి దపదపాలుగా 8 లక్షల రూపాయలు నగదు అప్పుగా ఇచ్చానని, బంధువుల పెళ్లికి వెళ్తాను, ఒకసారి నీ బంగారు వస్తువులు ఇమ్మని అడిగితే గొలుసు హారం కలిపి 6 తులాల బంగారు నగలు ఇచ్చానని, కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు కానీ వస్తువులు కానీ ఇవ్వలేదని, తన కూతురు పెళ్లికి ఇస్తానని నమ్మబలికి ఇప్పటి వరకు ఇవ్వలేదని, మధ్యవర్తిగా తన మరిది అయినటువంటి దొండ కన్నబాబుని కెందుకులే అమ్మ, నీ కూతురు పెళ్లి ఆపుకు పెళ్లి అయినా వెంటనే నీకు మొత్తం ఇచ్చేస్తా, బాధ్యత నాది అని అన్నారని, గ్రామంలో పెద్ద కుటుంబం కదా అని నమ్మానని, కానీ అతని తర్వాత వెళ్ళి అడిగితే ఆవిడ ఇవ్వలేనిదే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తానని అన్నారని, గ్రామంలో పెద్దలు కూడా అలాగే అన్నారని మీడియా ముందు తన బాధను తెలియజేస్తుంది. ఎమ్మెల్యే దొండ శ్రీరామ్మూర్తి గారు రెండో కోడలు, మాజీ చైర్మన్ షుగర్ ఫ్యాక్టరీ దొండ కన్నబాబు గారి రెండో వదిన గారు, దొండ గోదావరయ్య భార్య దొండ సత్యరమాదేవి గారు 2017 నుంచి 2017 లోపు 8 లక్షల రూపాయల క్యాషు, 6 తులాల బంగారం పాప పెళ్లి నిమిత్తం ఉత్తరం తీసుకొని ఈ రోజుకి వచ్చి కూడా నాకు ఏమీ సాయం చేయలేదండి. పెద్దలందరూ వచ్చి కూడా నాకు ఇస్తానని చెప్పి మాటిచ్చి దొండ కన్నబాబు గారు వాళ్ళ తోటికోళ్ళైన భార్య పావని గారు కూడా మాటిచ్చారు. వాళ్ళ కొడుకు దొండ శ్రీరాము వాళ్ళ భర్త దొండ గోదావరయ్య కూడా మాటిచ్చి 3 నెలలు తిప్పుకొని నాకు ఈ రోజుకి వచ్చి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. పాప పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లోని మొత్తం అంతా నేను తిరిగి అలసిపోయానండి. ఆఖరికి బతులు తాతీబాబు కూడా డబ్బులు సెటిల్ చేస్తానని చెప్పి అతను కూడా సంవత్సరం తిప్పుకొని కూడా అతను కూడా అమ్మ తను ఇవ్వలేదు, నేనే ఇవ్వలేనని చెప్పేసి అనుభూతికి నేను మన స్పందన కేసు కూడా పెట్టానండి. పెడితే అక్కడ లెటర్ తెచ్చి మన బుచ్చిపేట మండలానికి ఇచ్చాను. అక్కడ ఎస్సీ గారి పాపం స్పందించి ఫోన్ చేశారండి. చేసినా సరే నేను బంగారం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు నేను ఇవ్వలేను అంటూ నన్ను ఏం చేసుకుంటే చేసుకొని కోర్టులో కేసు వేసుకొని చెప్తున్నానండి. ఆవిడ నాకంటూ ఎవరు లేరండి. ప్రస్తుతానికి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నానండి. వీళ్ళందరికీ మా ఊరి ప్రజలందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసి నేను ఈరోజు కూర్చున్నానండి. ఇక్కడ తట్టుకోలేని పరిస్థితి అండి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి నాది. పిల్లల పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. చేసిన పెద్ద అమ్మాయికి పెళ్లి కూడా అతను వాళ్ళు ఈ రోజుకి వచ్చి రూపాయలు చెప్పి నానా కష్టాలు కూడా పడుతుందండి నా కూతురు. ఇంకో పాప కూడా పెళ్లికుందండి నాకు. నేను అందరినీ అడిగి 3 సంవత్సరాలు మామూలుగా లేదు సార్. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసినట్టు అందరు పెద్దల దగ్గర తిరిగానండి. తిరిగినా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆఖరికి స్టేషన్కి వెళ్ళి కూడా న్యాయం జరగలేదండి. నేనేం తట్టుకోలేని పరిస్థితికి వచ్చి ఈరోజు నేను టెంట్ వేసానండి. ఇక్కడ మా ఊరి పెద్దలు సపోర్ట్ చేసి నాకు అందరూ గుర్తింపు ఇస్తారని చెప్పి కూర్చున్నానండి. దయచేసి మా ఊరికి నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నాకు న్యాయం జరగాలని కూర్చున్నానండి. ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం ఇక్కడి నుంచి లేచే పరిస్థితి లేదండి. నేను సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు 10 పైసలు కూడా వచ్చిన ఆధారం లేదండి. మగదొన్న అంతకన్నా లేదండి. నాకు అసలు ఎవరు చేసిన వాళ్ళు కోలేరండి. వడ్డీలు కట్టుకోలేక బంగారం అంతా బ్యాంకులో పెట్టుకొని తాకట్లు పెట్టుకుని అమ్మేసుకున్నా కూడా నేను ఏం అనలేదండి. ఆవిడని ఇచ్చేమని ఇప్పుడు వరకు ప్రాధాన్యపడుతూనే ఉన్నానండి. ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను. నాకు ఇవాళ కూడా నేను చెప్పానండి ఆవిడకి.